ఇక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలకు పార్టీ పెద్ద మద్దతుగా నిలుస్తున్నారా? ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే నేతలకు పార్టీ కీలక నేత అండగా ఉంటున్నారా? గాంధీభవన్ సపోర్టుతోనే నేతలు బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఇంతకీ పార్టీ ముఖ్య నేత ఇంటెన్షన్ ఏంటి? అసమ్మతి గలం వినిపిస్తున్న నేతలకు అండగా ఎందుకు నిలుస్తున్నారు? ఇంతకు ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన గాంధీ భవన్ వేదికగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు కార్యకర్తల తరహాలో ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని పైకి కవర్ చేసుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు. అయితే ప్రభుత్వ పెద్ద తీరుపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు సందు దొరికితే బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా ప్రభుత్వ పెద్దను ఇరకాటంలో పెట్టేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం గాంధీ భవన్ సపోర్టుతోనే అసమ్మతి నేతలు రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ పెద్ద తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాంట్రవర్సీ అయింది. అందులో సంబంధిత శాఖ మంత్రి నోటీసులు లేకపోగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు సైతం బోర్డు ఏర్పాటు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా బోర్డు ఏర్పాటును తప్పుపట్టారు. దీంతో ప్రభుత్వ పెద్ద ఇరకాటంలో పడ్డారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదనను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమర్థించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. తాజాగా మంత్రి కూడా సురేఖ ఎపిసోడ్లోనూ మహేష్ గౌడ్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై మంత్రి సురేఖ గుర్రుగా ఉన్నారు. అందులో భాగంగానే కేబినెట్ మీటింగ్ కి డుమ్మా కొట్టారు. మొదటగా గుట్ట ట్రస్ట్ బోర్డుపై నిరసన వ్యక్తం చేయాలని భావించారు సురేఖ. అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఆలయాలపై కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దీంతో కడియం సమీక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సురేఖ. ఈ అంశంపై పార్టీలో తీవ్ర చర్చకు తెరలేపింది మంత్రి సురేఖ. మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేసిన సురేఖ మీడియాలో బాహాటంగా విమర్శలు చేయటం వెనుక పీసీసీ చీఫ్ అండదండలే కారణమని అంటున్నారు. సురేఖ గారు మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రిగా చేశారు. కడియం శ్రీహరి గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఇరువురు సమస్య వినడానికి ఒక సీనియర్ నాయకులు అవసరం కాబట్టి వారిని వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. అవకాశం కోసం కాచు కూర్చున్న పార్టీ చీఫ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టే నేతలకు అవకాశం దొరికినప్పుడల్లా బాసటగా నిలుస్తున్నారట. అవకాశం దొరికితే బీసీ కోటాలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టవచ్చని భావిస్తున్నాడట. అందులో భాగంగానే అసమ్మతి గళం వినిపించే నేతలను అక్కున చేర్చుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పీసీసీ చీఫ్ తన వ్యతిరేక వర్గానికి అండగా నిలుస్తున్నాడని ప్రభుత్వ పెద్ద తప్పుపడుతున్నారట. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.